హలో అండి అందరికీ. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి ఆలవెల్లి మల్లవరం అనగా పాముల మల్లవరం ఇదేనండి. ఈ ఊరికి మనం ఎలా రీచ్ అవ్వాలి అండ్ అలాగే అక్కడ స్టే ఎలా ఉంటుంది, నాగుల చీర ప్రాసెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మొత్తం కూడా నేను వివరిస్తాను. మల్లవరం పేరుతో చాలా గ్రామాలు ఉన్నాయి కాబట్టి గూగుల్ మ్యాప్స్లో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఆలవెల్లి మల్లవరం అని కానీ, ఏకే మల్లవరం అని కానీ, పాముల మల్లవరం అని కానీ చెక్ చేసుకుంటే మనం ఈ డెస్టినేషన్ని రీచ్ అవ్వచ్చు. అండ్ అలాగనే ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలంటే ఈ మల్లవరం అనే గ్రామము అన్నవరం నుండి 18 కిలోమీటర్స్ దూరంలోను, పిఠాపురం నుండి కూడా ఒక 18 కిలోమీటర్స్ దూరంలోనూ ఉంది. మేమైతే అన్నవరం వెళ్ళి అక్కడ వ్రతం చేసుకుని అక్కడ నుండి బస్ స్టాప్లో మేము కాకినాడ వెళ్ళే బస్సు అయితే ఎక్కాము. ఆ కాకినాడ వెళ్ళే బస్సులో చేబ్రోల్ దగ్గర అయితే మనం దిగిపోవాలన్నమాట. అన్నవరం నుండి చేబ్రోల్ వరకు మాకు ఒక 30 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్. ఆ తర్వాత చేబ్రోల్ నుంచి ఒక 7 కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది మల్లవరం. అక్కడ నుంచి అవైలబిలిటీ అనేది ఆటోస్ ఉంటాయి చాలా వరకు. పర్ పర్సన్ షేరింగ్ అయితే 20 రూపీస్ తీసుకున్నారనమాట. మొత్తం మేము అక్కడి నుంచి మల్లవరం చేరుకోవడానికి 50 రూపీస్ అయితే తీసుకున్నారు అన్నవరం నుండి. అదే మనం ఆటో మాట్లాడుకున్నట్లయితే ఒక 600 రూపీస్ వరకు వాళ్ళైతే అడుగుతున్నారు. కొత్తగా వెళ్ళేవారైతే నైట్ అయితే వెళ్ళిపోయినట్లయితే వారికి నాగుల చీర అండ్ నాగుల తువాలు ఇస్తారనమాట. ఒక డిస్క్రిప్షన్ చెప్తారనమాట, పేపర్ అనేది మనకి ఇస్తారు. ఆ డిస్క్రిప్షన్ ప్రకారం మనమైతే అక్కడికి మార్నింగే ప్రిపేర్ అయిపోయి ఉండాలి. ఆ డిస్క్రిప్షన్ అయితే నేను చదువుతున్నాను. సంతానం కోసం వచ్చిన దంపతులకి అయితే సూచన అని చెప్పి ఒక డిస్క్రిప్షన్ పేపర్ ఇచ్చారు. దాంట్లో మీరు పూజ చేసుకోవాలనుకున్న రోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తమునందు అనగా 4 గంటల నుండి సూర్యోదయంలోపు దంపతులు ఇరువురు స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయవలెను. ఈ పుష్కరిణి కనిపిస్తుంది కదండి, ఆ పుష్కరిణిలో మనం స్నానం అయితే చేయాలి. తర్వాత భార్య నాగుల చీర ధరించి భర్త నాగులతో వాళ్ళు మెడలో వేసుకుని దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయవలెను. అండ్ దెన్ తర్వాత గర్భగుడి వెనుక ఉన్న సంతాన శయన మందిరంలో ఆడవారు కేవలం నాగుల చీర ధరించిన వారు మాత్రమే వెళ్ళి సాష్టాంగము అనగా బోర్లా పడుకుని నమస్కరించి స్వామివారి అందే మనసు లగ్నం చేసి నిద్ర ధ్యానం చేయవలెను. ఆ సమయంలో చేతిలో 2 అరటి పండ్లు ఉంచుకొనవలెను. సమయం అయిన తర్వాత పిలిచినప్పుడు భార్య భర్త వచ్చి స్వామివారికి అభిషేకం చేయించుకోవలెను. అభిషేకం అయిన రోజు దంపతులు ఇరువురు ఉపవాసము ఉండవలెను. కాఫీ, టీ, పాలు, పళ్ళరసాలు మొదలగు ద్రవ పదార్థాలు తీసుకొనవచ్చును. తర్వాత రోజు ఉపవాస విరమణ అనంతరము మీ ఇంట్లో శ్రీ స్వామి వారికి క్షీరాన్నము, బియ్యంతో చేసిన పాయసము నివేదన చేసి ఆహారము తీసుకొనవలెను. ఆ రోజు శాకాహార భోజనము ఉల్లి వెల్లుల్లి లేకుండా చెయ్యవలెను. స్వామివారిని నమస్కరించి ఇలా 3 పర్యాయాలు చేసుకుంటామని మనసులో సంకల్పించి ప్రారంభించవలెను అనే డిస్క్రిప్షన్ పేపర్ అయితే మనకి ఇచ్చారనమాట. సంతానం కోసం వచ్చిన వారికైతే ఈ డిస్క్రిప్షన్, అలాగే వివాహం కోసం వచ్చిన వారికైతే స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి పొడి బట్టలు ధరించి స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసిన తర్వాత అభిషేకం చేసుకుని ఆ రోజు ఉపవాసం చేయవలెను. కాఫీ, టీ, పాలు, పళ్ళరసాలు మొదలగు ద్రవ పదార్థాలు తీసుకొనవచ్చును. విన్నారు కదండి డిస్క్రిప్షన్. ఈ డిస్క్రిప్షన్ ప్రకారం అక్కడైతే కార్యనిర్వహణ అనేది జరుగుతుంది. మేము నైటే చేరిపోయామన్నమాట. అక్కడ రూమ్స్ అనేవి చాలా తక్కువగా ఉండడం వల్ల మాకు రూమ్స్ యొక్క అవైలబిలిటీ అనేది దొరకలేదు. మేము వెళ్ళింది సాటర్డే ఒకటి కాబట్టి సండే వీక్ ఆఫ్ ఉండడం వల్ల చాలామంది భక్తులు అయితే వచ్చారు. అక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా నేను కనుక్కున్నాను, చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు విని వచ్చారనమాట. నేను ఈ ఊరు రావడానికి మేము ఆటోలో వచ్చాను కదండి. ఈ ఊరు వారు చాలా ఆప్యాయంగా అయితే మాట్లాడారు. తప్పకుండా పలుకుతారమ్మ సంతానం మా ఊరు వచ్చిన వాళ్ళకి. ఎంతోమందికి ఇలాగనే కలిగారు. మళ్ళీ సంవత్సరం మీరు బాబునో పాపను ఎత్తుకుని వస్తారని చెప్పారనమాట. ఇలాంటి మాటలు అనమాట మనం అడగకుండానే నేను జస్ట్ గుడికి ఎలా వెళ్ళాలి అని అడిగాను అంతే. వాళ్ళు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే నాకు చాలా బాగా అనిపించింది. మాది వెస్ట్ గోదావరి అయినప్పటికీ నాకు ఈ గోదావరి ఈస్ట్ గోదావరిలో వాళ్ళు ఎంత బాగా మాట్లాడారంటే అది మనసుకు హత్తుకుందనమాట. ఈ రూమ్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. ఇది కళ్యాణ వేదిక దగ్గర మేము ఉన్నాము. వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ ఓడోమస్ అయితే తప్పకుండా క్యారీ చేయాలన్నమాట. కళ్యాణ వేదిక వద్ద అది అంటే ఈ ఆలయం అనేది పొలాల్లో ఉండడం వల్ల దోమల యొక్క తీవ్రత అనేది అధికంగా ఉంది.
చాలా చాలా దోమలు ఉన్నాయి. రూమ్ దొరికితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్న గ్రామస్తులే అనమాట ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలన్నమాట. ఆమె వస్తుంది, ఆమెకి చెప్పినట్లయితే 2 టైప్స్ కర్రీ, రైస్, కర్డ్ ప్రొవైడ్ చేశారు. 100 రూపీస్ అయితే తీసుకున్నారు. లేదు మాకు ఏదైనా స్నాక్స్ తినాలంటే కొంచెం దూరం నడవచ్చు అనమాట. గ్రామంలో స్నాక్స్ లాంటివి దొరుకుతున్నాయి, బజ్జీలు ఇలాంటివి అనమాట. అండ్ దెన్ ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ స్త్రీలకి నాగుల చీర మాత్రమే ఇస్తారు. అందుకు కావాల్సిన జాకెట్ లంగా అయితే తీసుకుని వెళ్ళాలి. చాలామంది అమ్మాయిలు అయితే డ్రెస్ తెచ్చుకున్నారు, చాలా చాలా ఇబ్బంది పడిపోయారనమాట. హస్బెండ్స్కి అయితే నాగుల తువాలు ఇస్తారు, అది మెడలో వేసుకోవాలి. మనము ఉదయమే నిద్ర లేచి స్నానం చేసి పుష్కరిణిలో నాగుల చీర, నాగుల తువాలు ధరించి ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేయాలి, 3 ప్రదక్షిణలు. దాని తర్వాత సంతాన సైన మందిరంలోనికి కేవలం ఆడవాళ్ళు ఎవరైతే గర్భస్థ దోషాలు ఉన్నాయో వాళ్ళను మాత్రమే సంతాన సైన మందిరంలోకి పంపుతారు. అక్కడ నిద్రించాలన్నమాట. 1 గంట సేపు పాటు మనం అక్కడ నిద్రిస్తామండి. మనకి ఒక చిన్న కునుకు పడుతుంది అనమాట. నిద్ర అంటే ధ్యానం చేసుకోవాలి అక్కడ నాగేంద్రుడి వారిని స్మరించుకుంటూ. ఇలా కొనుక్కు పట్టాక మనని నిద్ర నుంచి లేపేస్తారు. ఆ తర్వాత భార్య భర్త ఇరువురు కలిసి అభిషేకం జరిపించుకుంటారనమాట. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ ఎంతమంది అభిషేకం జరిపించుకుంటున్నారో. మాది ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, ఇది సెకండ్ బ్యాచ్ అనమాట. ఇలా అభిషేకం స్వామివారి నామస్మరణ చేసుకుంటూ జరిపించుకోవాలి. గతంలో సంతాన సమస్యలను నివారించి సంతానాన్ని కలగజేసిన ఆ నాగేంద్రుడు వారి యొక్క శరీరాన్ని ఆ సంతాన సైన్య మందిరంలోనే ఉంచారంటండి. అందుకే అక్కడ పడుకొనిస్తారు. కేవలం సంతానం లేని వారిని ఈయనే ఆ నాగేంద్రుల వారు. అండ్ అలాగనే కూడా 2 అరటిపళ్ళు మనము చేతిలో పట్టుకొని సంతాన సైన్య మందిరంలో పడుకోవాలి. ఈ అరటిపళ్ళు అనేవి కూడా మనకి ఉదయమే ఎదురుగా ఉన్న షాప్లో దొరుకుతాయి అన్నమాట. అభిషేకం కిట్ వచ్చి 110 రూపాయలు తీసుకుంటారు. కిట్తో పాటు అరటిపళ్ళు ఇస్తారు. అవి 2 అరటిపళ్ళు మనం తీసుకుని ఆడవాళ్ళు మాత్రమే సంతాన సైన్య మందిరంలో 2 అరటిపళ్ళు పెట్టుకొని నిద్రిస్తారు. ఆ 2 అరటిపళ్ళను తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించాలి అన్నమాట. అభిషేకానికి 200 రూపాయలు, రూమ్ దొరికినట్లయితే 500 రూపాయలు, కళ్యాణ మండపంలో నిద్రిస్తే 100 రూపాయలు అయితే తీసుకుంటారు. అభిషేకం కిట్కి ఏ కొరత లేదు, మార్నింగే తీస్తారు, ఇక్కడ షాప్ దగ్గర తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ టిఫిన్స్ కూడా దొరుకుతాయి. కానీ ఇక్కడ మనం ఈ పూజ జరిపించుకున్నప్పుడు ఉపవాసం ఉండాలి, కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అలాగే మనము గుడికి వెళ్ళామనుకోండి, వ్రతం చేసుకున్నాం అనుకోండి, సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఏ గుడికి వెళ్ళినా అక్కడ ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తే ఎటువంటి పాపము కలగదంట. ప్రసాదాన్ని అయితే స్వీకరించవచ్చు. అండ్ అలాగే మనము ఇంటికి మేము వెంటనే వెళ్ళలేదు, మరి కొన్ని దేవాలయాలకి సందర్శించడానికి వెళ్ళాము. మేమైతే ఉపవాస విరమణ ఎలా చేయాలని చెప్తే అక్కడ బ్రాహ్మణులు చాలా చక్కగా అయితే వివరించారు. మేము ఇంటికి వెళ్ళాక ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు దేవునికి క్షీరాన్ని అన్ని ప్రసాదంగా పెట్టి ఆ తర్వాత మనము ఉల్లి వెల్లుల్లి లేని ఆహారాన్ని తీసుకోవాలన్నమాట. ఉపవాసం రోజు పూర్తిగా ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. నమ్మకంతో వెళ్ళండి, తప్పకుండా సంతానం కలుగుతుంది. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఇన్ఫర్మేటివ్గా అందించానని అనుకుంటున్నాను. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల ఏమైనా మిస్టేక్స్ వచ్చుంటే నన్ను క్షమించండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.